సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మా యూత్ అసోసియేషన్ పేరు జై భవానీ యూత్ అసోసియేషన్, కైలాష్ బాగ్, ఉస్మాన్పురా. ఈ యొక్క అమ్మవారు గత 9 రోజుల నుంచి ఘనంగా పూజలు నిర్వహించుకొని ఈరోజు అమ్మవారి మహాశోభయాత్ర రాత్రి 12 గంటలకి ప్రారంభమైన మహాశోభయాత్ర మధ్యాహ్నం 12 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వచ్చింది. దాదాపు 12 గంటలు అంగరంగ వైభవంగా ఆడపడుచులు, మా యొక్క బస్తీ ఆడపడుచులు అమ్మవారికి అంగరంగ వైభవంగా సాగనంపారు. అదేవిధంగా మా దగ్గర అమ్మవారి ఆలయంలో గత 9 రోజుల నుంచి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవారికి అన్నదాన కార్యక్రమాలు మరియు రోజు అభిషేకాలు మరియు రోజు ఈ సాయంత్రం కాలంలో కుంకుమార్చన, అన్నదానము రోజు నిర్వహించడం జరిగింది. ఇంకో చిన్న విన్నపం ఏంటంటే, జిహెచ్ఎంసి వాళ్ళకి ఏ విధంగా అయితే గత 2-3 సంవత్సరాల కింద కరోనా ముందు మీరు ఏ విధంగా అయితే క్రేన్స్ పెట్టారో ఆ విధంగానే క్రేన్లు పెడితే ఈ శోభాయాత్ర అనేది సాయంత్రము 7-8 గంటల వరకు పోదు. ఎందుకంటే 5-6 క్రేన్లు పెట్టి నడిపిస్తున్నారు. అదేవిధంగా ఇంకోటి పోలీస్ వాళ్ళకి చిన్న విన్నపం, మా యొక్క యూత్ మేము ఎంజాయ్ చేయడానికి మాకు వచ్చేటివి 2 పండుగలు, ఒకటి గణేష్ చతుర్థి, ఇంకొకటి దుర్గా నవరాత్రులు. ఆ తర్వాతనే మాకు ఏమైనా వస్తాయి. ఇంకోటి మా యొక్క చిన్న విన్నపము, ఈ యొక్క నెక్స్ట్ 2024లా ఈ ఎన్టీఆర్ మార్గు, ట్యాంక్ బండ్, పీపుల్ ప్లాజాలో కూడా ఈ 6 క్రేన్లు ఆక ఇంకా 10 క్రేన్లు పెట్టాలని ఇది ఒక చిన్న వినవి. మీ పేరు సార్? రవితేజ అండి. ఓకే, రవితేజ గారు అయితే చాలా మంచి పాయింట్ చెప్పారు. ప్రభుత్వానికి విన్నపం అంటున్నారు, క్రేన్లు పెంచాలి. సో ఇంతసేపు వెయిటింగ్ ఉండదు, ఇన్ని ఇబ్బందులు కూడా కలగవు అంటున్నారు. పోలీసులు వాళ్ళకి కూడా అదే చెప్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆడపడుచులు వస్తూ ఉంటారు, వాళ్ళందరూ చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అదే క్రేన్లు కనుక పెంచితే తొందరగా అయిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. యూత్ అసోసియేషన్ మాది అండ్ మేము తిలక్ నగర్ నుంచి వస్తాం. ఎలా చేశారు ఈసారి? ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ మేము పెట్టడము, ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ పెట్టాము. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము మళ్ళీ పెట్టాలని హ్యాపీనెస్ తో ఉన్నాం అన్నమాట. కానీ నిమజ్జనం చేయడం మాత్రం ఇంకొక ఎత్తు అన్నమాట. ఎందుకంటారు? ఎందుకు అంటే ఇది సరౌండింగ్ మొత్తం తిప్పుకొని రావాలంటే చాలా ప్రాబ్లం అయింది. నిన్న స్టార్ట్ అయితే ఇప్పుడు 2 అవుతుంది. ఎంత అయిందండి టైం? 1 అవుతుంది. సో కొంచెం ఇది కూడా చూసుకోవాలి కదా. లేడీస్ అయితే ఉండరు, జెంట్స్ అయితే ఉంటారు. అంటే ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది? ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మధ్యలో వాటర్ ప్యాకెట్స్ అని, వాష్రూమ్స్ అని ఇవన్నీ ఏమి ఉండవు కదా? అవును, మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. వాష్రూమ్ కి మాత్రము వాటర్ అయితే మా బ్రదర్స్ తీసుకొచ్చారు, ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చారు. ఫుడ్ కూడా ఇప్పుడు తెచ్చిస్తే తిన్నాం మేము, అది కూడా జస్ట్ టిఫిన్. ఇవన్నీ ప్రాబ్లమే కదా. ఇంత సేపు అంటే కుదరని పని. దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి? ఏం చేస్తే ఇలాంటి సమస్య ఉండదు అంటారు? కేసీఆర్ కి అయితే ఏం చెప్పలేము ఇంకా. ఆయనకైతే నిజంగానే ఇదైతే ఇంట్రెస్ట్ కొంచెం మనకి దీని మీద పెడితే ఇంకా చాలా బాగుంటది. జాబ్స్ మీద అయినా ఉండదు, ఎక్కడో చేసి సరిపోదు కదా. నిరుద్యోగులకి కొంచెం హెల్ప్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓన్లీ ఆ టైంలో అంటే ఏ ప్రభుత్వం వస్తే మరి నిరుద్యోగుల సమస్య తీరుతుంది అనుకుంటున్నారు రాబోయే ఎలక్షన్స్? అది మేము చెప్పలేము నిజంగానే. ఎందుకంటే బీజేపీ వస్తే ఒకటి చేస్తామంటారు, కేసీఆర్ వస్తే ఒకటి చేస్తామంటాడు, కాంగ్రెస్ వస్తే అది మనకు తెలియదు. అదే చెప్తున్నాను కదా, ఉన్నోళ్ళకే ఫైదా అవుతుంది కానీ లేనోళ్ళకి కాదు కదా. మేమైతే మిడిల్ క్లాస్, డాక్యుమెంట్ కూడా చక్కగా ఉండదు. ఉన్నోళ్ళ దగ్గర అంటే అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని వెళ్తాయి. వాళ్ళకే నిజంగానే ప్రాఫిట్. మిడిల్ క్లాస్ కి అయితే ఎటువంటి లాభం లేదు, ఇప్పటికి కూడా న్యాయం లేదు. జాబ్ చేస్తాడు ఎందుకండి, ఎగ్జామ్స్ రాయడం అంతే, అది రాదు చేయదు, వెనకాల బ్యాక్ డోర్ లో ఇచ్చేస్తారు అమౌంట్ కి. మరి మేము అన్ని చేసిన ఉన్నారు కానీ ఎవరికి జాబ్ ఎవరికి రాలేదు. బీటెక్ చేశాను, జాబ్ లేదు. మరి అంటే చాలా పథకాలని ఇవన్నీ అవన్నీ పెట్టారు కదా, ఏమైనా ఏం అందలేదు. బెడ్రూమ్ అన్నారు, ఏది మాకైతే రాలేదు, వీళ్ళకి రాలేదు. ఎక్కడ ఇస్తున్నాడండి? వాళ్ళ జనాలకి వాళ్ళు ఇస్తే సరిపోతుందా? లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వస్తుంది కానీ మనకైతే రాదు కదా. మా వరకు వస్తేనే కేసీఆర్ చేశాడు అని చెప్తాం మేము. కేసీఆర్ అక్కడ కూర్చుంటాడు బానే, లేని వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది. మా బాధలు మాకుంటాయి. ఆయన వచ్చి ఇక్కడ ప్రజల్లో ఉంటే తెలుస్తుంది, ఎక్కడో చేస్తే కాదు.
ఆయన వచ్చి ఇక్కడే మీతో పాటు తిరిగి కలిసి చేస్తే తెలుస్తుంది. ఎక్కడో తిరిగితే అయిపోతుందా? మరి ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఏమో మేము 6 వారంటీలు ఇస్తామని చాలా పథకాలు పెడుతుంది కదా, ఏదైనా ఆశ ఉందా మీకు? ఎవరి మీద నమ్మకం లేదండి. వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటారు. కష్టంకి పోతేనే సాయంత్రం వరకు మాకు కడుపు నిండేది. జాబ్ చేస్తేనే మాకు మనీ, వాళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళకి అమౌంట్, అంతే. ఇప్పుడు ఇక్కడ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది, ఒక మాటలో చెప్పండి. వాష్రూమ్స్ అయితే లేవండి. వెతుక్కుంటూ తిరుక్కుంటూ పోయినాము. పోలీస్ మందులు 4 దమ్ చేసుడే అంటే ఇంకెక్కువ ఏం లేదు. వాళ్ళు వెళ్ళండి అంటారు, ఎక్కడికి వెళ్ళాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి.